మేడం గారు, 66 సూర్యకృష్ణ గారు. అలాగే ఈరోజు వారు ఆ ఫంక్షన్తో పాటు షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. షష్ఠి పూర్తి ఫంక్షన్ ముందుల తర్వాత వేద పండితుల ఆశీర్వచనం వాళ్ళకు, తర్వాత వేద పండితుల కాంటెంట్ పెట్టడము, తర్వాత పిల్లల డాన్స్, తర్వాత మీరంతా వచ్చే స్టేట్మెంట్ ఆర్డర్ చేయడం, పదహారు ప్రోగ్రామ్స్, కేక్ కటింగ్ ఎవరు ఉంటాయి. కానీ ఈ రోజు నుంచి సిరిసిల్ల చిన్న పద్ధతి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మొత్తం ముఖ్యంగా రిటైర్మెంట్ వల్ల సంతోషపడాలి ఎవరంటే వేసుకురావాలి అంటే శుభ సాయంత్రం అండి. ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వేదాశీర్వచనం జరుగుతోంది. చాలా గొప్పనైనటువంటి విషయం. तस्मै ब्रह्मा च आयुः कीर्तिं प्रदां ददुः भागधेयेनैवैनं प्रणयति मंगलो नरसिंहाय मंगलानं भवति शतायुः पुरुषश्रेन्द्रिय आयुष्येवेन्द्रिये षष्ठमन्त्रार्थाद्यागमनासंभो वेदो नमः श्री वेंकटेश्वर स्वामी वेद पुष्पवान् प्रजानां पशुमायाधारणः मुहूर्तः शुभ मुहूर्तो अस्तु. First made us Sara. Right. Right. Other clap. Sir, लिखिए रिकड़ा. इधर right this close. మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి వేద పండితులు మాకు ఆశీర్వాదం అందించినందుకు వారికి శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను.
ఆత్మీయులు, బంధువులు, మిత్రులు, సోదరీమణులు అందరికీ ఈనాటి సమావేశానికి మా పిలుపును మన్నించి మీరందరూ విచ్చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుండి అంటే హైదరాబాద్లో ఇక్కడ ఇది కట్టుకున్నప్పటి నుంచి అంత హరీబరీగా జరిగిపోయింది జీవితం అంతా 10 సంవత్సరాలు. సిరిసిల్లలో వృత్తిపరంగా అక్కడ ఉన్నప్పుడు పండుగలకి సెలవులకి మన ఇల్లు కదా అక్కడికి వెళ్దామని అనిపించేది. సెలవులు అయిపోగానే డ్యూటీ అని మళ్ళీ అటు ఉరికేది. ఈ ఉరుకుల నేను 2017లోనే రిటైర్ అయినా. నేను 6-7 సంవత్సరాల క్రితం రిటైర్ అయినా. మేడం ఈరోజు రిటైర్ అవుతుంది మీ అందరి సమక్షంలో. 2017 నుంచి కొద్ది సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదు, సరే ఎట్లా ఉండే. ఈ మధ్య గడిచిన 2 సంవత్సరాల నుంచి చాలా హర్రీగా అయిపోయిన పరిస్థితి. ఏంటంటే మేడం సింగిల్ టీచర్ అయిపోయింది 2 సంవత్సరాల క్రితం. అంతకుముందు యూపీఎస్ అక్కడ 6 టీచర్స్ ఉండేవాళ్ళు. ప్రమోషన్ పైన ఇంకా ట్రాన్స్ఫర్ పైన ఇట్లా వివిధ కారణాల వల్ల అందరూ వెళ్ళిపోవడం జరిగింది. స్ట్రెంత్ లేక కూడా రేషనలైజేషన్ వల్ల అందరికంటే 6 మేడం మీద సీనియర్. కాకపోతే మీ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే వేరే స్కూల్కి పోయేది. కానీ ఏమనుకున్నారంటే ఇంకొక 2 సంవత్సరాల సర్వీస్ ఉంది కదా, వేరే కొత్త స్కూల్ ఎట్లా ఉంటుందో ఏమో, ఎంత దూరం ఉంటుందో ఏమో, అందుకోసమని అదే స్కూల్లో ఉండిపోయి ఆఖరికి ఒక్కతే అయిపోయింది. ఈ ఒక్కతే అయిపోవడం వల్ల ఏమైందంటే నేను రిటైర్ అయినా కూడా మళ్ళీ నేను డ్యూటీ చేసినట్టు అయిపోయింది నా పరిస్థితి. అంటే మేడం రోజు తీసుకుపోవడం తీసుకురావడం ఇట్లా జరిగితే ఏమైందంటే సిరిసిల్లలో కొద్దిగా ఈ సింగిల్ స్కూల్ టీచర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ నుంచి కొంతమందిని అలాట్ చేయడం జరిగింది, ఒక్కొక్కరిని అదనంగా. అదేందో విచిత్రంగానే మేడంకి ఒక్కరిని కూడా అలాట్ చేయలేదు. అంటే మేడం యాక్టివ్నెస్ వాళ్ళకు కూడా తెలిసినట్టుంది బహుశా. మేనేజ్ చేసుకుంటాలే ఎందుకని లేదు, అట్లనే లేదా రోజు ఈ సార్కి ఏం పని లేదు, మేడం తీసుకపోతాడు ఇద్దరు కలిసి నడిపిస్తారు స్కూల్ అన్నట్టు అట్లా కూడా అనుకున్నారు కావచ్చు. నేను కూడా అసలు యాక్చువల్గా ఒక్కొక్కసారి మేడం దించుదామని స్కూల్ అట్లనే ఉండిపోయేవాడిని. హాఫ్ డే స్కూల్స్ అయితే మళ్ళీ హాఫ్ డే స్కూల్ అటు ఇటు తిరగడం ఎందుకు అని మేడంతో స్కూల్లోనే ఉండిపోయేవాడిని. రాంగపోగా మా టీచర్ మిత్రులు అందరూ కలిసి చూసేవాళ్ళు ఏమన్నా అంటే, అన్న నువ్వు రిటైర్మెంట్ అయినట్టు లేవే, మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయినట్టు నువ్వు. ఇట్లా జరిగిపోయింది. ఎనీహౌ ఈ 10 సంవత్సరాలు ఈ హర్రీబర్రీగా మా కాలనీ మిత్రులందరితో సోదరీమణులందరితో గడిపినాం. ఇక నుంచి ఫుల్ టైం మా కాలనీ మిత్రులతో అందరితో గడపడాలని నిశ్చయించుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పటి నుంచి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నామని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పిల్లలు స్కూళ్ళు, బరువు బాధ్యతల వల్ల పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఒక రకమైనటువంటి బిజీ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటివన్నీ తీరిపోయాయి. మనమరాళ్ళు వచ్చారు. ఇక రేపటి నుంచి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఈ రోజు నుంచే దానికి మా కాలనీ వాసులు, బంధువులు, అందరూ మిత్రులందరికీ కూడా మాపై మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, మా పిలుపును మన్నించి మీరు ఇచ్చేసినందుకు చాలా దూరం నుంచి ఇచ్చేశారు.
ఆంజనేయులు అని మా మిత్రుడు, మా ఊరే వంది, నా చిన్నప్పటి క్లాస్మేట్ వాడు పాపం. వాడు మొన్న గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళ ఇంటికి పోయినా నేను. వాడు వస్తాడో రాడో పాపం ఇబ్బంది పడుకుంటా అంటే కూడా వచ్చిండు ఇప్పుడే. నాకు ఎంత సంతోషం ఏంటంటే వాడి పేరు ఆంజనేయులు. నాకు రియల్లీ చాలా హ్యాపీ. నేను వాడు అసలు రాడనుకున్నా, వానికి చెప్పడానికి నాకు భయం అయింది. ఎందుకంటే వాడిని ఎండాకాలం ఎందుకు ఇబ్బంది పెట్టాలని. వాని పేరు ఆంజనేయులు. రామునికి ఆంజనేయులు ఎంత బంటో వీడు నాకు అంత బంటు. అట్లా ఎందుకు చెప్తున్నా అంటే మేమిద్దరం చిన్నప్పటి క్లాస్మేట్స్, ఒకటే ఊరు. తర్వాత కాలేజీ చదువుకున్నప్పుడు ఒకటే రూమ్మేట్స్. వాడు ఏం చేశాడంటే వాడు సలెండం తింటుండే, నాకు వేడన్నం పెడుతుండే. అదేంద్రా ఇద్దరం తిందామంటే లేదురా నువ్వు తినవన్నా నాకు మంచి టిఫిన్స్ చేసి పెడుతుండే. చాలా సంతోషం రాంజీ, నువ్వు వచ్చేందుకు. వాడు ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తాడు, మీకు పరిచయం చేస్తావాన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా చాలామంది ఇక్కడికి వచ్చిన 10 సంవత్సరాలలో ఈ అపార్ట్మెంటు ఇలా చేరడానికి ప్రవీణ్, ఇంకా మిగతా చాలామంది కాలనీ మిత్రులు సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ఈ శుభ సందర్భంగా ప్రత్యేకంగా నేను ఏ చిన్న సహాయం తీసుకున్నా కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మా సారంతా దూరంగా మాట్లాడలేకపోయినా ఏదో సమయం కాలాతీతం అయింది కాబట్టి ఒక 5 నిమిషాలను ముగిస్తాను. 2 నిమిషాలు. ఈనాటి సమావేశానికి, నా పదవి విరమణ సమావేశానికి విచ్చేసినటువంటి నా ఆత్మీయ బంధువులకు, తర్వాత నా ఫ్రెండ్స్, నా స్నేహితులకు, ఇంటర్మీడియట్ టీటీసీ చాలా దూరం నుంచి వచ్చినటువంటి నా స్నేహితురాళ్ళకి, తర్వాత 10 సంవత్సరాల నుంచి పరిచయంతో ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నటువంటి నా శ్రీని కాలనీ 1, 2, 3 అందరికీ, సోదరి మళ్ళందరికీ పేరున ప్రతి ఒక్కరికి, చిన్నారులకు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు అందిస్తున్నాను. తర్వాత చిన్నారులకు కూడా నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు నేను మొన్న స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి దానికి నేను అంత ఫీల్ కాలేదు. కానీ ఇప్పుడు 31 ఈ రోజుతో అయిపోతుంది. నేను 2-3 డేస్ నుంచి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నా. అది అయిపోతుంది, హరిబరి. నాకు ఇదే ఇష్టం, ఎప్పుడు యాక్టివ్గా ఉండడం. ఎప్పుడైనా మనము యాక్టివ్గా ఉంటేనే మనకి ఇంకా ఉత్సుకత అనేది వస్తుంది. లోపల డల్ ఉంటే ఇంకా మనకు డల్నెస్ అనేది వస్తుంది. ఇకపోతే నా జీవిత ప్రస్థానం, నాది పల్లెటూరు. 10th లింగనపేటలో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ సిరిసిల్ల, నా స్నేహితులు వచ్చారు, స్నేహితురాళ్ళు. తర్వాత ఇంటర్ తర్వాత టీటీసీ. అయితే టీటీసీ కంప్లీట్ చేశాను. నేను చిన్నప్పుడు ఏం చేశానంటే, మా ఇంట్లో మాకు బండ్లు ఉండేది. మా అమ్మ, మీకు అందరికి తెలుసు పల్లెటూరులో గడుపుకున్నటువంటి వాళ్ళందరికీ, మా అమ్మ ఇక్కడ గూట్లో ఒకటి ముంతది కూడా అనేది ఇట్లా గూనలాగా ఉంటుండే, అందులో చిల్లర పైసలు వేస్తుండే. నేను ఏం చేసేదాన్ని, ఎదురింట్లోకి వెళ్ళి చిలక జోస్యం చెప్తామని, అప్పుడు 50 సంవత్సరాల క్రితము 6th 7th ఉన్నప్పుడు ఆ చారణ పైసలు తీసుకొని పోయి పక్కింట్లో చిలక జోస్యం చేయించుకునేదాన్ని. అంటే అప్పటి వరకు నాకు బస్సు ఎక్కడం అనేది తెలియదు. మా మేనత్తలు సిరిసిల్లాలో ఉన్నా కూడా నేను వెళ్ళలే. నాకు పల్లెటూరు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖర్చులో వెళ్ళేదాన్ని. అయితే నేను అనుకునేదాన్ని, వాళ్ళు చిలక జోస్యం ఒక దాదాపు నిజం, ఇది రియల్లీ ఒక 5-6 టైమ్స్ నేను చూయించుకుంటే, నువ్వు పంతలమ్మ అవుతావు, నీకు సర్కారు సొమ్ము బాగుంది, నువ్వు పంతలమ్మ అవుతావు, నీకు సర్కారు సొమ్ము బాగుందని చెప్పేవాళ్ళు. కానీ అబ్బాయి ఎందుకు ఇట్లా చెప్తారేంది, నేను అసలు లేచి నిలబడడం అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడంటే జీవితం పాఠాలు నేర్పింది కాబట్టి ఈ స్థాయికి వచ్చి రావడం జరిగింది అని చెప్పేదాన్ని. అసలు నేను పట్టించుకోలేదు. నేను బస్సు ఎక్కడానికి నాకేం జాబ్ వస్తుంది, నేనేం చదువుకుంటాను అనుకునేదాన్ని. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. మా చిన్న సహాయం వల్ల, మా ఫ్రెండ్ సులోచన లేచి నిలబడు, దాని ద్వారా టీటీసీ పూర్తి చేయడం జరిగింది. నేను మా అన్నయ్య, మా ఫ్రెండ్ సులోచన ద్వారానే నేను ఈ ఉద్యోగ స్థాయిలో ఇంతవరకు ఈ స్థాయిలో నిలబడ్డానంటే మూల కారకులు వాళ్ళిద్దరే. తర్వాత వాళ్ళకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇంకొకటి జీవిత సమస్య ఏంటిదంటే, మా ఫ్రెండ్ టీటీసీ చేసినప్పుడు 1 year అయిపోయిన తర్వాత ఆటోగ్రఫీ తీసుకుంటాం మనం. ఆటోగ్రఫీ తీసుకుంటే
ఒక ఆమె రాసింది లీలావతి అని, జీవితం ఒక పద్మవ్యూహం అని రాసింది. ఎందుకంటే పద్మవ్యూహం అంటే ఏంటి అప్పుడు మనకు తెలియదు కదా. పద్మవ్యూహం అంటే ఏంటి, పద్మవ్యూహం అంటే ఏంటి, దానికి నాకు మీనింగ్ అసలు అర్థం కాదు. అప్పుడు 10th అయిపోయి ఇంటర్ అయిపోయి పెళ్ళి అయిపోయినాక అప్పుడు పద్మవ్యూహం ఏంటో తెలిసింది. పెళ్ళి పిల్లలు ఓ హరి బరి అద హడావుడి సమస్యలు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ మీ అందరి బ్లెస్సింగ్స్ తోని నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. మీ అందరి బ్లెస్సింగ్స్ తోని మీ అందరికీ నేను శతకోటి వందనాలు అందిస్తున్నాను. తర్వాత మా శ్రీని కాలనీ వాసులకు కానీ మా ఆత్మీయ బంధువులకు కానీ ఎవరికి కానీ ఏదైనా ఎప్పుడైనా నేను నొచ్చుకున్నట్టయితే దాన్ని మంచిగా స్వీకరిస్తారని ఆశిస్తూ నేను ఫుల్ టైం కూడా నేను శ్రీని కాలనీ వాసులకు ఎల్లవేళలా ఏ పనిలో కానీ ముందుంటానని తెలియజేస్తూ ఆ భగవంతుడు కూడా నాకు యాక్టివ్నెస్ ఇంకా అందించాలని కోరుకుంటూ మేము ఇచ్చేటువంటి ఇంతటితో ముగిస్తూ ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉపాధ్యాయ దంపతులు మరియు వేదిక ముందున్నటువంటి బంధువులు, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కాలనీ వాసులు మరియు మైత్రి నివాస సముదాయ వాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా షష్ఠి పూర్తి జరుపుకుంటున్నటువంటి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ దంపతులకు మా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. క్రమశిక్షణ, సమయ పాలనలో వ్యక్తిగత జీవితం, వ్యవస్థ నిర్మాణం, భావి భారత నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యోగంలో 38 సంవత్సరాలు విశేష సేవలు అందించి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి కృషి చేసినటువంటి మేఘమాలక్క గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు బోధనకు విరామం లేదు. వారు కేవలం వారి ఉపాధ్యాయ ఉద్యోగ నుండి విరమణ పొందారు. స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఫ్రెండ్ తాను కష్టాలను స్వీకరించి తన పేరుకు తగ్గట్టుగా మేఘము వర్షించినట్టుగానే ప్రేమాభిమానాలను వర్షిస్తూ ఇంతమందిని అభిమానాన్ని సంపాదించుకోగలిగింది. కష్టాలను స్వీకరించింది. మీరు ఆవిరైపోయి మేఘంగా ఏర్పడినట్టు మా మేఘమాల తను కురిపించిన ఈ అంటే వర్షం కురిపించినట్టుగా మీకు అందరి మీద ప్రేమాభిమానాలు కురిపించడము, ఇంతమంది ఇక్కడ అభిమానంతో రావడం కూడా చాలా సంతోషంగా ఉందండి. తను చాలా కలుపుకోని మనిషి, చాలా కష్టాలు పడింది. ఈరోజు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడి సాధించిన విజయం కాబట్టి తను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇద్దరు కూడా ఉద్యోగస్తులుగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటూ పిల్లల్ని కూడా అలాగే తీర్చిదిద్దారు. కాలనీ వారసుల అందరికీ కూడా అభిమానాన్ని చాలా సంపాదించారని అనుకుంటున్నాను. ఇంతమంది వచ్చారు కాబట్టి ఏదైనా మీ సపోర్ట్ తోటి నేను కూడా మేమందరం ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అండి. తర్వాత టీటీసీ చేసాము. టీచర్గా నేను కొన్ని రోజులు చేసిన తర్వాత నేను మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వేరే జాబ్లోకి వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్లో పేమెంట్ అకౌంట్స్ ఆఫీసర్లో జాయింట్ పేమెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా మొన్నే 30th రోజు రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది, కానీ మీ అందరితో గడపడానికి టైం దొరికింది, స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి టైం దొరికింది అని చెప్పి సంతోషపడుతున్నాము. మేము ఇన్ని రోజులు పెట్టే కష్టాన్ని మీ అందరితో స్పెండ్ చేస్తూ మీ అందరి అభిమానాలు చూరగొంటూ ముందు భావితరానికి ముందు సంతోషంగా గడపడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉద్యోగ విరమణ అనంతరము మేఘమాల గారి సూర్యప్రకాష్ గారు 9 years ముందే రిటైర్ అయిపోయినా కూడా ఈరోజు షష్ఠి పూర్తి అంటున్నారు. ఈ సందర్భంగా కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పదవి విరమణ తర్వాత వీరి జీవితము ఆయురారోగ్యాలతో
అనుకున్నవన్నీ ఇంకా సాధించలేని, ఉద్యోగంలో ఉన్నప్పుడు సాధించలేని మిగతా ఉంటాయి కదండి, టైం దొరకక మిగిలిపోయిన ఏవైనా అభిరుచులు కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోవడం ఛాన్స్ దొరికిందిగా భావిస్తూ ఇక ముందు సంతోషంగా గడపాలని, ఆయురారోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. हिंदी सांगा